శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలాగే శ్రీకాకుళం ఈ జిల్లా ప్రజలకు అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 75 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళగా 3 రోజులు ఉత్సవాలు చేయమని మాకు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు అలాగే ఎస్పీ గౌరవనీయ మహేశ్వర్ రెడ్డి గారు అలాగే జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ గారు అసిస్టెంట్ కలెక్టర్ గారు అలాగే జిల్లా స్థాయి డిఆర్ఓ గారు ఆర్టీఓ గారు జిల్లా స్థాయి అధికారులు అందరూ కలిసి అలాగే ఇక్కడ స్థానిక సంజీవ్ స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులతో కమిటీలు వేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు రన్ ఫర్ శ్రీకాకుళం అనేది చట్టం రైతర్ ప్రోగ్రామ్ గా శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజ్ నుండి సెవెంట్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ఈ రోజు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యువకులకు ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 3 రోజుల్లో ఈ రోజు పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం నాగావళి హోటల్లో ఒక సమ్మిట్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం నాగావళితో సెలబ్రేషన్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ సెలబ్రేషన్ చేస్తూ కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా ప్రముఖులకి సన్మాన కార్యక్రమం చేస్తూ సాయంకాలం 7 గంటలకి ప్రముఖ నేపథ్య గాయకులు జానపద గాయకులు సినీ గాయకులు అయినటువంటి రామ్ మిరియాల చౌరస్తా బ్యాండ్ హైదరాబాద్ వారి కార్యక్రమం 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. అలాగే ఈ 3 రోజులు కూడా కోనరామ స్టేడియంలో ఫుడ్ ఫెస్టివల్ పెద్ద ఎత్తున అక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి స్టాల్స్ ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గం ఆ జిల్లా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని ఇన్వడింపు చేసే విధంగా అన్ని కార్యక్రమాలు అక్కడ పెట్టడం జరుగుతుంది కనుక ప్రజలు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు జిల్లా ప్రగతి కోసం అభివృద్ధి చెందడానికి కోసం మీ యొక్క సలహాలు కూడా ఇచ్చి అలాగే స్టూడెంట్స్ కోసం ఎస్ఏ రైటింగ్ కాంపిటేటివ్ అలాగే జిల్లా చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలపైన స్పీచ్ కాంపిటీషన్ ఎస్ఏ రైటింగ్ ఇవన్నీ ఉన్నాయి. వీటిపైన కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి యువకులకు జిల్లా స్థాయి ప్రజానికానికి వేదిక నడిపిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.